ప్రజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభు నామున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మనందరినీ దేవుడు దీవించాలని, తన కృపలతో నింపి దీవించి బలపరచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. గమనించండి, ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కృపావరాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడని చెప్తున్నాడు. మనం గమనిస్తే ఆయనే సత్యవంతుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ సమయమున సత్యదేవునితో సహవాసము, నిత్య దేవునితో నివాసము చేయుట మానవునికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక సత్యమనగా ఏమిటి అని ప్రశ్నించినటువంటి పిలాతు సత్యమనగా ఏమిటో తెలుసుకోకుండానే ప్రభువును శిలువకు అప్పగించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయనే సత్యం. సత్యదేవుని ఆరాధించుట, సత్యదేవుని మనము స్తుతించుట దేవుని మనకిచ్చిన గొప్ప భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎంతోమంది ఈ పేరు కలిగి ఉంటారు, కానీ చాలా మందిలో పేర్లలో సత్యము అనే పదం ఉంటుంది, కానీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెబుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన పేరే సత్యం, ఆయన జీవితమే సత్యం, ఆయన మాటలే సత్యం, నిత్య జీవమైనవని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన సత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో సత్యమున్నది. ఆయన సత్యమైన మాటలతో మనను ఆయన చేరదీసినట్లుగా చూస్తున్నాం. అందుకనే ఆయన మాటలన్నీ సత్యములై నమ్మదగినగా ఉన్నవి. నమ్మదగిన వారి పట్ల ఆయన వాగ్దానాలన్నీ కూడా సత్యముగా నెరవేరినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక సత్యసంధుడైన దేవుని మనము స్తుతిస్తున్నాం. సత్యమే జయం, సత్యమేవ జయతి అని మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనతో మన మధ్య ఉన్న దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని గమనిస్తే దేవుని మాటలన్నీ కూడా సత్యమే. ఆ సత్యమైన మాటలు మనం నమ్మితే మన జీవితంలో అక్షరాల ఆయన సత్య సంధత్వం నెరవేర్చే దేవుడని చూస్తున్న దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా నిష్ప్రయోజనము కాదు. ఆయన సత్యవంతుడు కనుక అందుకే ఈ మాట ఎవరు కూడా చెప్పలేరు. నేనే సత్యం అంటున్నాడు. నేనే సత్యం అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సత్యములో నిన్ను నన్ను నడిపించే దేవుడని, సత్యసంధుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రార్థించినప్పుడు, కుటుంబం కొరకైనా సంఘం కొరకైనా మనం ప్రార్థించినప్పుడు మరి నిజముగా ఆయా సత్యవంతుని గురించి మనము ధ్యానం చేయగలిగితే ఆయన మాటలన్నీ కూడా సత్యమే. ఆయన వాక్కు సత్యం, ఆయన కార్యాలు సత్యం అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. అందుకనే మరి పిలాతు ప్రభువుని అడిగాడు, నీవు యూదులకు రాజువా అని అన్నప్పుడు నీవన్నట్టే రాజునే, సత్యమును గురించి సాక్ష్యమించుటకు నేను పుట్టితినని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ఆయన సత్యమును గురించి మరి సాక్ష్యమించుటకే లోకానికి వచ్చాడు. సత్యసంధుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే సత్యమును సాక్ష్యమించుటకే లోకానికి వచ్చిందని ప్రభు చెప్పిన మాట గమనిస్తే, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అడిగాడు, కానీ తెలుసుకోలేకపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, మరి నిజముగా ప్రభు యేసుక్రీస్తు వారు సత్యసంధుడని జ్ఞాపకం చేసుకుని అందుకనే యోహాను సువార్త 17:17 గమనిస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. చూసారా, వాక్యమే సత్యం, దేవుడే సత్యం, దేవుని వాక్యే సత్యం, అన్ని కూడా సత్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాను. కనుక ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 17 చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మాట సత్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూడగలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే సత్యం అనే దట్టి
అనగా నరుమునకు బలం కొరకు, దేవుని కొరకు బలమైనటువంటి కార్యం చేయు నిమిత్తం సత్యం ఉండాలని, సత్యమనే దట్టి కట్టి నీ నరుమునకు కట్టుకొని నడవాలని దేవుడు వాక్యంలో నడిపిస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలను గమనించండి. ఆయన సత్యమును ప్రకటించుటకి లోకానికి వచ్చిన దేవుడని, సత్యసంధుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. అందుకనే మనం గమనిస్తే కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానం ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకునేవి, భూమిలో నుండి సత్యం మరుసునని, ఆకాశం నుండి నీతి పారజూసునని కీర్తనకారుడు 85వ కీర్తన 10-11 వచనంలో భక్తుడు తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డలారా గమనించిన సత్యము, నీతి, ప్రేమ అనుదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. నీతి సత్యములను కలిగి ఉంటే దేవుని కార్యాలు జరిగిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనము సత్యవంతులుగా జీవించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము మనకు తోడైయుండుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.